శ్రీ లలితా సహస్రనామంలోని 724వ నామము సర్వతంత్రేసి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, సర్వ అంటే అన్ని, తంత్ర అంటే తంత్రశాస్త్రాలకి ఈశ్వరి అధికారిణి అన్నమాట. అమ్మవారు తంత్రశాస్త్రాలన్నిటికీ అధికారిణి, ఆవిడే కదా అన్నిటికీ అధికారిణి ఆవిడే. ముందుగా మనము అసలు ఈ తంత్రశాస్త్రాలు అంటే ఏంటి అన్న విషయాలు తెలుసుకోవాలి. తంత్రశాస్త్రము అంటే శక్తి ఉపాసనా శాస్త్రాలు అన్నమాట. శక్తిని ఆధారంగా చేసుకుని ఉండేవి తంత్రశాస్త్రాలు. తంత్రము మంత్రశాస్త్రంలో ఒక భాగం అన్నమాట. తంత్ర సాధనలో మంత్రంతో పాటు దాని చేసే విధి విధానం కూడా ఉంటుంది. సాధారణంగా తంత్ర ప్రయోగాలను ఇహలోకంలో కోరికలు ఎక్కువగా తీర్చుకోవడం కోసం చేస్తూ ఉంటారు. వీటిలో కౌలమ తంత్రములు, విష్ణుక్రాంత తంత్రములు, రథక్రాంత తంత్రములు, అశ్వాక్రాంత తంత్రాలు, ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఈ తంత్రాలన్నిటికీ కూడా అధీశ్వరి సర్వతంత్రేసి అని కీర్తింపబడుతున్న మన జగన్మాత. ఈ తంత్రాలు వైష్ణవ తంత్రములు, శాక్తీ తంత్రములు, శైవ తంత్రములు అని కూడా 3 త్రిగుణములుగా అనుసరించి ఉన్నాయన్నమాట. మనము ఇంతకుముందు నామాల్లో చెప్పుకున్నట్లుగా పరమేశ్వరుడు మన కోరికలను సిద్ధించడానికి చాలా తంత్రాలని, మొత్తం 64 తంత్రాలని పరమశివుడు ఇచ్చాడనమాట. అదే విషయాన్ని సౌందర్యలహరిలో 31వ శ్లోకంలో జగద్గురువులైన ఆదిశంకర్లు ఏ విధంగా వివరించారు అంటే, ఒక్కొక్క కోరికకి ఒక్కొక్క తంత్రశాస్త్రం చొప్పున మొత్తం 64 తంత్రశాస్త్రాలని శివుడు మనకి చెప్పారు. ఈ కామ్యములన్నిటినీ ఈ 64 తంత్రాలను చేసుకుంటే కనుక మన కోరికలు తీరిపోతూ ఉంటాయన్నమాట. కనుక పరమేశ్వరుని సులభ మార్గం చూపించమని జగజ్జన్ని ప్రార్థించిన వెంటనే దీని అమ్మవారు ప్రార్థించగానే పరమశివుడు ఈ కోరికలన్నీ తీరుతాయి, కానీ మోక్షప్రదమైన సర్వస్వతంత్రమైన శ్రీ విద్యోపాసనని శ్రీ విద్యాతంత్రంగా స్వామివారు అమ్మవారికి చెప్పారు. శ్రీ విద్యాతంత్రం వలన చతుర్విధ పురుషార్థాలే కాకుండా శాశ్వత మోక్షం కూడా సిద్ధిస్తుంది. ఈ తంత్రములన్నిటికీ అధీశ్వరి కనుక జగన్మాతను సర్వతంత్రేశ్వరి అనే నామంతో కీర్తించాము. తంత్రముల్లో దక్షిణాచారము, వామాచారము, కాపాలికాచారము, దిగంబరాచారము, శాబరీ తంత్రములు, ఇలా మొదలైనవి ఉన్నాయన్నమాట. వీటిలో సాధారణంగా వశీకరణ తంత్రాలు, ఆకర్షణ తంత్రాలు, విద్వేషణ, సమ్మోహన, ఉచ్చాటన, మారణములకు సంబంధించిన మంత్రప్రయోగాలతో కూడిన చాలా తంత్రాలు ఉన్నాయి. ఇందులో కొన్ని మనల్ని మరీ వ్యామోహపరిచేవిగా కొన్ని ఉంటాయన్నమాట. కొన్నిటిని ఆచరణలో భయం కలిగించే విధంగా కూడా ఉంటాయి, కొన్ని అసహ్యకరంగా కూడా ఉంటాయి. ఈ తంత్రాలను సాధన చేయడం వల్ల తాత్కాలికమైన ప్రయోజనాలు సాధించవచ్చేమో, కానీ రాను రాను ఎవరైతే వీటిని సాధన చేస్తారో వాళ్ళు భ్రష్టులైపోతారు. ఈ తంత్రాలను సాధన చేయడం ద్వారా వసగుడే తాత్కాలిక ప్రయోజనాలను అనుభవించిన వారు దైవ సంబంధమైన ప్రక్రియలకు పూర్తిగా దూరమైపోతారు. ఎందుకంటే అందులో అంతా కోరికలతో నిండిపోయింది కదా. ఇంకా దైవకు సంబంధిత మార్గాలు ఏవి వారి కోరికల్లో ఉండవు. ముఖ్యంగా శవ సాధనలు, శ్మశాన సాధనలు, స్త్రీ వశీకరణ, శత్రువుల్ని నిగ్రహించడం మొదలైనవి నేటి కాలానుగుణంగా యంత్రమాత్రము ఆచరణీయం కావన్నమాట. అయితే తంత్రాల్లో వేద సమ్మతములైనవి, దైవ మార్గానికి సంబంధించిన తంత్రాలు కూడా ఉన్నాయి. వాటిలో సమయాచార తంత్రము, కాది విద్యాతంత్రము, వశిష్ఠ తంత్రము, సనక, సనందన, సనత్కుమార సంహిత, ఈ మొదలైన తంత్రాలు వేదాలు ఆమోదించాయి. వీటిని కనుక మనం చేయడం ద్వారా అంతా మంచి జరుగుతుంది. పరదేవత కోరిక మేరకు చతుర్విధ పురుషార్థములు తీరినట్లుగా శ్రీ విద్యాతంత్ర విధానం వలన సకల శక్తి చైతన్యం కలిగేటట్లుగా ఈ శ్రీ విద్యాతంత్రమును, శ్రీచక్ర యంత్రమును పరమేశ్వరుడు సృష్టించి ఇచ్చాడనమాట. ఈ శ్రీచక్రము అన్ని మంత్ర యంత్ర తంత్రాల్లోకెల్లా చాలా గొప్పది. శివశక్తుల సంయోగమని ఈశ్వరుడు ప్రకటించాడు. ఈ శ్రీచక్రార్చన ఉపాసన, శ్రీచక్రార్చన వలన పరాశక్తి అనుగ్రహం చేత అన్ని శక్తులు, అన్ని సిద్ధులు లభించి తత్వ విచారణపైన ఆసక్తి కలిగి ఇహలోకంలో భోగాలంటే విరక్తి కలుగుతుంది. అందుకే
శ్రీ విద్యాతంత్రము బ్రహ్మ విద్యాతంత్రం, బ్రహ్మ విద్య అని కూడా చెప్పబడింది. తన భక్తుల కోరిక మేరకు వారి వారి అనేక వాంఛితములను అంటే కోరికలు నెరవేర్చడానికి గాను 64 తంత్రాలను ప్రసాదించాడు పరమేశ్వరుడు. జగజ్జన్ని కోరిక మీద చతుర్విధ పురుషార్థాలు తీరడానికి మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదించే శ్రీ విద్యాతంత్ర రూపమైన జగన్మాత యొక్క శ్రీ విద్యా ఉపాసనను కూడా పరమేశ్వరుడు అమ్మవారి చేత మనకి ప్రసాదించాడు. ఎవరైతే ఈ సర్వతంత్రేసి అనే నామాన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటే వారికి ఈ తంత్రాలన్నీ కరతలామలకములు అయిపోతాయి. అంటే మనం ఈ నామంలో చెప్పుకున్న మంచి అంతా వారికి లభిస్తుంది అన్నమాట. వారు ఈ ఇహలోక భోగ భాగ్యాలను అనుభవించడమే కాకుండా తిరిగి వాటి నుంచి విరక్తి చెంది మోక్ష మార్గాన్ని ప్రసాదించమని అమ్మవారిని వేడుకుంటారు. ఆ విధంగా అమ్మవారు మోక్షాన్ని కూడా అమ్మవారు ఆ భక్తులకి ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః.